హలో గైస్, మేము ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ అనేది పెడుతున్నాము. సో ఇది మా ఫస్ట్ వ్లాగ్. ఎలా వస్తుందో తెలియదు, అందరూ పిచ్చి పిచ్చిగా ఉన్నాం. ఆ డ్రెస్ మేము అంతా. సో ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఫర్దర్గా ఇంకా బాగా వస్తాయి. సో ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే చెన్నైకి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మేము యశ్వంతపురం స్టేషన్లో ఉన్నాం. సో 10:45కి ట్రైన్ వస్తుంది. సో ట్రైన్ వచ్చి ఇక అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నైలో వండర్లా ఉంది, వండర్లా చూసుకొని పాండిచ్చేరికి బయలుదేరుతున్నాము. సో అది కూడా ఒక్కొక్కటిగా వస్తాయి. నెక్స్ట్ వీడియో పార్ట్ 1 పార్ట్ 2 లాగా పెడతారనమాట. సో ఫస్ట్ టైం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, గంట కొట్టండి. గంట కొట్టండి. ఇంకా మెట్రో ఎక్కి వెళ్తున్నాం. మూడు ఫోటో బ్యాగ్ సింగిల్ పెట్టేసేసి అసలు గుర్తుపట్టగిరి కాలేజీలో పట్టుకొచ్చారే. ಈಗ ಬಂದೆ ಆಯ್ತು. ಈಗ ಬರುಂಟೆ ಪಾಲ టికెట్ స్టార్ట్ అయిందా? సరే ఆడిపోయినా దండు బిర్యానీ అనేసి కరేపాకు అన్నం పెట్టాడు గైస్. స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇంకా ట్రైన్ 10:40 కదా. ఇది నా ఫేవరెట్ పెప్సీ. వీడిది ఇచ్చాడు విత్ గిరిమావా. నా విండో సీట్ రా. ఇప్పుడే ట్రైన్ అయితే బయలుదేరింది యశ్వంతపూర్ నుంచి. అదేంది పడుకో పడుకో పడుకో. ఇంకోసారి కానీ లేపావంటే ఇక్కడి నుంచి దూకి చేస్తా. 4 hours ఉంది జర్నీ. చెన్నై రీచ్ అయ్యింది. చూద్దాం. కరెక్ట్గా 4:45 కల్లా పెట్టేశాడు చెన్నైలో. అది ఎంజిఆర్. మా లగేజ్ అంతా లాకర్ రూమ్స్లో పెట్టేసి ఫస్ట్ ఇప్పుడు బీచ్కి వెళ్ళాలి. బీచ్ చూసుకొని తర్వాత వండర్లా. స్టేషన్ ఎగ్జిట్లోనే లెఫ్ట్ సైడ్లో మనకి లగేజ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ లాకర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే మెరీనా బీచ్కి వెళ్తున్నాం. ఆటో వాడు 200 చెప్పాడు. చూద్దాం.
సో ఇప్పుడు మీరు వండర్లాకి వెళ్ళాలంటే మెరీనా బీచ్ దగ్గర 102X అని వస్తుంది బస్ నెంబర్. సో దగ్గరంటే డైరెక్ట్ తిరుపూర్లో దింపుతారు, అక్కడి నుంచి వండర్లా దగ్గర. ఓకే, ఇప్పుడే తిరుపూర్ దిగాం. సో ఇక్కడి నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి. సో వాటర్ రేట్ ఎక్కువ చెప్తున్నాడు. సో మనిషి 50 రూపీస్ అంట, 4 మెంబర్స్ అయితే 200 అని చెప్పాడు. ఏమంట షార్ట్స్ ఇప్పుడే మా వండర్లా అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మేము బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నై టు పాండిచేరికి వెళ్ళాలి. సో మేము బస్ అయితే అనుకుంటున్నాం. సో ఏదన్నా డిన్నర్ తినేసి ఇంకా డైరెక్ట్ పాండిచేరికి అయితే బయలుదేరేస్తాం. సో ఇంతతో ఇదే వండర్లాకి అయితే వీడియో అయితే ఇక్కడ ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి పాండిచేరి ఎలా వెళ్తున్నామో అన్నీ నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.